వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశమంతా ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వైపు చూస్తుంది. మరో వారం 10 రోజుల్లో అంటే 2 దశల్లో నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్ ఎన్నికలున్నాయి. మొత్తం 243 స్థానాలకు జరగనున్నటువంటి ఎన్నికల్లో ఓటేసేందుకు 7,43,00,000 మంది సిద్ధంగా ఉన్నారు. సో బీహార్‌లో ప్రస్తుతం చతుర్ముఖ పోటీ ఉంది. ఓవైపు జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ సారథ్యంలోని పార్టీతో అటు బీజేపీతో ఉన్నటువంటి ఎన్డీఏ, మరోవైపు కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర మిత్రపక్షాలతో కలిపి మహాగఠబంధన్, ఇంకోవైపు ఎంఐఎం, నాలుగో వైపు ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి జనస్వరాజ్ పార్టీ. సో ఓవరాల్‌గా బీహార్ ఎన్నికల వైపు దేశం మొత్తం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. బీహార్ ఎన్నికల్లో ముఖ్యంగా ఎన్నికలలో ఉన్నటువంటి ఓటర్లు పెద్దగా జనచైతన్యం లేకపోయినా తెలివి తక్కువ వాళ్ళైతే కాదు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఎన్నికలనేది అక్కడ అభివృద్ధి కంటే సంక్షేమం, జాతి, కుల, మతాల ఆధారంగా మాత్రమే అక్కడ ఎన్నికలు ఎప్పుడు జరుగుతుంటాయి. ప్రతిసారి కీన్ కంటెస్ట్ అనేది తప్పనిసరిగా మనకు కనిపిస్తుంటుంది. 2020 ఎన్నికల్లో కూడా మహాగఠబంధన్ వర్సెస్ ఎన్డీఏ మధ్య పోటీ చాలా నెక్ టు నెక్ నెలకొంది. మహాగఠబంధన్‌కి దాదాపు 108 సీట్లు వస్తే, ఎన్డీఏ కూటమికి 125 సీట్లు వచ్చాయి. మరో 10 సీట్లలో ఇతరులు గెలుచుకున్న పరిస్థితి. సో ఈసారి కూడా చతుర్ముఖ పోటీ ఉన్నా సరే, ప్రధానంగా పోటీ మాత్రం మహాగఠబంధన్ వర్సెస్ ఎన్డీఏ. అయితే మరో 2 పార్టీలు ముఖ్యంగా ఎంఐఎం గాని, జనస్వరాజ్ పార్టీ గాని ఇవి ఎవరి ఓట్లకు కళ్ళెం వేస్తాయి, ఎవరి ఓట్లను లాక్కుంటాయనే దానిపైనే ఎన్డీఏ లేదా గఠబంధన్‌లో ఎవరు విజయం సాధిస్తారనేది ఆధారపడి ఉన్నది. సో ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం మహా మహా ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే దాదాపు 4-5 అంశాలు ఒక కీలక భూమిక పోషించనున్నాయని చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా ఎల్‌జేపీ ఫ్యాక్టర్ అంటే లోక్ జనశక్తి పార్టీ ఎవరైతే చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలో ఎల్‌జేపీ ఉందో ఆ పార్టీకి గత ఎన్నికల్లో దాదాపు 6% ఓట్లు వచ్చాయి. ఈసారి గతంలో ఆ ఎల్‌జేపీ పార్టీ మహాగఠబంధన్ ఎన్డీఏతో కాకుండా జేడీయూకు అంటే నితీష్ కుమార్ పార్టీకు వ్యతిరేకంగా పోటీ చేసింది. ఎందుకంటే నితీష్ కుమార్‌కు, చిరాగ్ పాస్వాన్‌కు ఎప్పటినుంచో వైరుధ్యం ఉంది. ఆ ఇద్దరికీ సరిపడని వైరం ఉంది. సో ఆ నేపథ్యంలో బీజేపీ ఒక ఎత్తుగడగా అంటే జేడీయూ సీట్లను తగ్గించే క్రమంలో భాగంగా ఎల్‌జేపీను జేడీయూకు వ్యతిరేకంగా బరిలో ఉంచడంతో దాదాపు 30-32 సీట్లు జేడీయూ కోల్పోవాల్సొచ్చింది ఎల్‌జేపీ కారణంగా. ఇప్పుడు అటువంటి లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్ ఆధ్వర్యంలోని ఎల్‌జేపీ ఈసారి ఎన్డీఏలో ఒక కీలక భాగస్వామిగా ఉంది. జేడీయూ, బీజేపీకి అనుకూలంగా ఆ ముగ్గురు కలిసి పోరాడుతున్న పరిస్థితి. సో ఇక్కడ ఎల్‌జేపీ అనేది ఒక కీలక భూమిక పోషించనుంది. రెండోది ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్. ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ మనం తీసివేయడానికి లేదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా అతనికి చాలా మంచి పేరుంది. అదే సమయంలో బీహార్ వాస్తవ్యుడు. బీహార్‌లో కులాలు ఏ విధంగా ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించినా సరే, ఏ పార్టీ తరపున నిర్వహించినా అతను ప్రశాంతంగా అతని యొక్క మైండ్ సెట్ ఎప్పుడు కులాలు, మతాల ఆధారంగా ఉంటుందండి. క్యాస్ట్ పోలరైజేషన్ ఎలా చేయాలి, రిలిజియస్ పోలరైజేషన్ ఎలా చేయాలనేది ప్రశాంత్ కిషోర్ అందులో దిట్ట అని అందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో బీహార్ అతని నేటివ్ బీహార్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్‌లు ఎలా పనిచేస్తాయి? ఏ క్యాస్ట్‌ని సమీకరిస్తే ఎటువంటి ప్రయోజనం జరుగుతుంది? ఎటువంటి నష్టం వాటిల్లుతుందనేది ప్రశాంత్ కిషోర్‌కు బాగా తెలుసని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయమైతే ఇటు మహాగఠబంధన్‌లో గాని, ఇటు ఎన్డీఏలో గాని లేదు. గానీ ప్రశాంత్ కిషోర్ కారణంగా ఎవరి ఓట్లకు గండి పడుతుందనేది ఒక ప్రధానంగా భయంగా మారింది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చీల్చబోయే ఓట్లలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అప్పర్ క్యాస్ట్ ఓటు, తర్వాత యంగ్ ఓటర్సు. ఈ 2 ఓట్లు ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పి ఒక అంచనా ఉంది. సో అప్పర్ క్యాస్ట్ ఓట్ అనేటప్పటికీ ఖచ్చితంగా అది బీజేపీకి మైనస్ అవుతుంది. ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ ఓట్లనేది బీహార్‌లో ఎక్కువగా ఇప్పటి వరకు ఉన్న వివిధ ఎన్నికలను విశ్లేషిస్తే మాత్రం బీజేపీ వైపే ఉంది. ఇక యంగ్ ఓటర్స్ అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న సమాచారం డేటా ప్రకారం అయితే ఆర్జేడీ వైపు ఉంది. సో మన జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అవలంబించే వివిధ రకాల స్ట్రాటజీల వల్ల అప్పర్ క్యాస్ట్ ఓటింగ్ పరంగా చూస్తే బీజేపీకి నష్టం చేకూరే అవకాశం ఉంది. ఇక యంగ్ ఓటర్స్ పరంగా చూస్తే మాత్రం ఆర్జేడీ తేజస్వి యాదవ్ వైపు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు
వారు కాస్త జనసురాజ్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఇక మూడో అంశం ప్రధానంగా సీఎం ఫ్యాక్టర్. సీఎం ఫ్యాక్టర్ మహాగఠబంధన్ నుంచి పార్టీ నుంచి అయితే ఇప్పటికే అధికారికంగా ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఎన్‌డీఏ బరిలో ఉంది. ఎన్‌డీఏ ఇప్పటి వరకు నితీష్ కుమార్‌తో పాటు 2, 3 ఎన్నికలకెళ్ళింది. నితీష్ కుమార్ బీహార్‌లో దాదాపు 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొన్నిసార్లు ఆర్‌జేడీతో, కాంగ్రెస్‌తో కావచ్చు, కొన్నిసార్లు ఎన్‌డీఏతో కావచ్చు. ఎన్‌డీఏతో ఉండడం, మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ ఎన్‌డీఏతో చేతులు కలపడం అనేది నితీష్ కుమార్‌కు పరిపాటిగా మారింది. సో, ఈ క్రమంలో మొత్తానికి 20 ఏళ్లయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి నితీష్ కుమార్‌ని ఇప్పుడు కూడా ఎన్‌డీఏ బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగితే కాస్త అనుకూలించకపోవచ్చనే ఒక భయం ఎన్‌డీఏలో ఉంది. అందుకే ఇప్పటి వరకు ఎన్‌డీఏ అధికారికంగా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించలేదు. నితీష్ కుమార్ సారథ్యంలో మాత్రమే ఎన్నికలకు వెళ్తాం అని ప్రకటించింది తప్ప, ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ అని ప్రకటించలేదు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి నితీష్ కుమార్ అది కేవలం సీఎం పీఠం కోసం, కావలసిన పార్టీతో అధికారం కోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా రంగులు మారుస్తున్నారనే ఒక ఆరోపణ, ఒక విమర్శ రోజురోజుకి క్షేత్రస్థాయిలో బలపడుతుంది. సో, ఇది ఒకవేళ నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే జరగనున్నటువంటి ఎన్నికల్లో అది ఒకవేళ ప్లస్ కావాల్సింది పోయి నష్టం వాటిల్లైతే మొదటికే మోసం వస్తుందనేది ఎన్‌డీఏ భయం. అందుకే నితీష్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఇంకా ప్రకటించలేదు. అదే సమయంలో ఒక సర్వే అంతర్గతంగా జరిగినటువంటి సర్వేలో తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి బీహార్‌లో 36% మద్దతు లభిస్తే, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి కేవలం 16% మాత్రమే మద్దతు లభించిన పరిస్థితి. సో, ఈ క్రమంలోనే నితీష్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించకుండా ఎన్‌డీఏ ముందుకు వెళ్తుంటే మహాగఠబంధన్ మాత్రం మొదటి రోజు నుంచి తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇది ఇది సీఎం ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఒక మహాగఠబంధన్ ప్రకటించడం, ఎన్‌డీఏ ఇంకా ప్రకటించకపోవడం కూడా కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన అంశాల్లోకి వెళ్తే ముస్లిం ఓట్ ఫ్యాక్టర్. ముస్లిం ఓట్లు దాదాపు 15-18% ఉన్నారు బీహార్‌లో. చాలా నియోజకవర్గాల్లో దాదాపు 85-100 నియోజకవర్గాల్లో బీహార్‌లో ముస్లిం ఓట్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం. ముస్లింలు ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీనే అక్కడ విన్ అయ్యే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఒక గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. సో, ఈ క్రమంలో అటు ఎంఐఎం ఇప్పుడు బరిలో ఉంది. జనసురాజ్ పార్టీ బరిలో ఉంది. తేజస్వి యాదవ్ మహాగఠబంధన్ బరిలో ఉంది. సో, ఈ ముగ్గురికి కావాల్సింది ముస్లిం ఓట్లే. ఎన్‌డీఏ ఎలాగో ముస్లిం ఓట్లపై ఎప్పుడూ ఆధారపడలేదు. ఇప్పుడు కూడా ఆధారపడి ఆ ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేయడం లేదు. కేవలం నితీష్ కుమార్‌ని చూసి 1 లేదా 1.5% ముస్లింలు ఏమైనా ఓట్లేసే అవకాశం ఉంటే ఎన్‌డీఏకి పడతాయి తప్ప, మిగిలిన మేజర్ అంటే దాదాపు 98-97-98% ముస్లిం ఓటింగ్ అనేది కేవలం 3 పార్టీల మధ్య చీలే అవకాశాలున్నాయి. అది ఒకటి కాంగ్రెస్, ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ అయితే, రెండవది జనసురాజ్ పార్టీ, మూడవది ఎంఐఎం. ఇక్కడ అందుకే జనసురాజ్ పార్టీ ఏ ఇటు ముస్లిం యాదవ్ కాంబినేషన్ తోటి కొత్త ఫార్ములా 40-20 అంటే 40% హిందువులు, 20% ముస్లింలు అనే ఒక ఫార్ములాతో ముందుకు వెళ్తోంది. ఎంఐఎం కూడా ముఖ్యంగా సీమాంచల్ వంటి గట్టిగా ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నటువంటి ప్రాంతాలపై ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్న పరిస్థితి. దాదాపు ఇప్పటికే 25-30 సీట్లను ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఎంఐఎం గాని, జనసురాజ్ పార్టీ గాని ఎంత పెద్ద సంఖ్యలో ముస్లిం ఓట్లను లాక్కోగలిగితే అంతగా అది ఖచ్చితంగా మహాగఠబంధన్‌కి అది గండిపడే అవకాశాలున్నాయి. సో, ముస్లిం ఫ్యాక్టర్ అనేది అందుకే ఓట్లు చీలకుండా చూసుకోండి. గెలిచే పార్టీకి ఓట్లేయండి అని చెప్పి పదే పదే విజ్ఞప్తులు చేస్తుంది. మహాగఠబంధన్ కూడా ప్రచారంలో అదే అంశాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇక ఎన్నికల మేనిఫెస్టో కూడా కీలకంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మహాగఠబంధన్ అయితే ఏకంగా ఇంటికో ఉద్యోగం అనట్లేదు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ప్రామిస్ చేస్తూనే మరోవైపు 200 యూనిట్ల వరకు విద్యుత్ సరఫరా, రూ. 500 పేదలకు గ్యాస్ సిలిండర్ ఇటువంటి చాలా కీలకమైన హామీల్ని తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచి ముందుకు వెళ్తుంటే మహాగఠబంధన్ అటు ఇదే నిరుద్యోగం, ఇదే ఉద్యోగం అనేది ప్రధానమైన కారణంగా చూపిస్తూ అటు ఎన్‌డీఏ కూడా మేనిఫెస్టో విడుదల చేసింది. అంటే ఓవరాల్‌గా బీహార్ ఎన్నికల్లో నిరుద్యోగం, సంక్షేమం అనేది చాలా కీలక పాత్రలు పోషించనున్నాయి. ఇక ఓటింగ్ పర్సన్ చూసాం. ఇక తేజస్వి యాదవ్ వర్సెస్ నితీష్ కుమార్ అనేది కూడా మనం పరిశీలించాం. ఇక వుమెన్ ఓటింగ్ అంటే బీహార్ అనేటప్పటికి చాలా వరకు వెనుకబడిన ప్రాంతం. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం. అందులో
అక్కడ లిటరసీ కూడా చాలా తక్కువ ఉంటుంది. దాదాపు 74% మాత్రమే అక్కడ అక్షరాస్యత ఉంది. అందులో ఉమెన్ లిటరసీ చూస్తే కేవలం 61% నుంచి 60-61% ఉంటుందని ఒక అంచనా ఉంది. సో, ఈ క్రమంలో మహిళల ఓట్లు ఎటువైపు వెళ్తాయనేది ఒక కీలకంగా మారింది. ఎందుకంటే మహిళలు కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వుమెన్స్‌కి దాదాపు నెలకు 30,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి మహాగఠబంధన్ మేనిఫెస్టోలో పెట్టింది. అటు ఎన్‌డీఏ కూడా మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే అంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందే వివిధ పథకాల రూపంలో పది అకౌంట్‌లో రూ. 10,000 జమ చేసింది. సో, ఈ క్రమంలో మహిళా ఓట్ బ్యాంక్ ఎటువైపు అనేది ఒక కీలక అంశంగా బీహార్ ఎన్నికల్లో మారనుంది. ఏదేమైనా సరే బీహార్ ఎన్నికల్లో ఒక రసవత్తరమైన మలుపు తిరగనుంది. ఎందుకంటే ఈసారి జనసురాజ్ పార్టీ బరిలో ఉంది. ఎంఐఎం కూడా పెద్ద ఎత్తున అభ్యర్థుల్ని రంగంలో దింపుతోంది. మరోవైపు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం వంటి కీలకమైన హామీలతో మహాగఠబంధన్ ముందుకు వెళ్తోంది. ఎల్‌జేపీ వంటి కీలకమైన అంశాలు కీలకంగా ఫ్యాక్టర్‌గా పోషించనున్నాయి. సో, ఈ క్రమంలో బీహార్ ఎన్నికల వైపు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఒకవేళ బీహార్ ఎన్నికల్లో గనక ఇప్పుడు ఎన్‌డీఏ ఒకవేళ పట్టుకోల్పోతే క్రమంగా అది రానున్న లోక్‌సభ అంటే ఇప్పటికప్పుడే లేవు గానీ, ఆ తర్వాత అంటే వరుస క్రమంలో అంటే 2026లో దాదాపు 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. తమిళనాడు, కేరళ తర్వాత పుదుచ్చేరి, హర్యానా ఈ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. పశ్చిమ బెంగాల్‌కి కూడా. సో, వాటిపై కూడా బీహార్ ఎన్నికల ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే బీహార్ ఎన్నికలను అటు గఠబంధన్, ఇటు ఎన్‌డీఏ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికి బీహార్ యొక్క ముఖ చిత్రం, బీహార్ యొక్క ఎన్నికల ఫలితాలనేది ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి ఈ 5 అంశాలపై కీలకంగా ఆధారపడి ఉన్నాయి.